హలో గైస్, వెల్కమ్ టు సైటోని వ్లాగ్స్. ఈరోజు మనం సండే మార్కెట్, బెంగళూరు ఫేమస్ సండే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మార్నింగే నేను మా ఫ్రెండ్ 6 o'clock అలా బయలుదేరిపోయాం. వెళ్తున్నాం ఇప్పుడు. సో వీఆర్ అబౌట్ టు రీచ్ ఎ డెస్టినేషన్. ఎస్, చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఫుల్ క్రౌడ్ ఉంది. మావాడు బండి పార్క్ చేయడానికి వెళ్ళాడు. వైట్ హెల్మెట్ మావాడే. అండ్ ఇది దర్గా, సండే మార్కెట్ దర్గా. అండ్ యూ కెన్ సీ పోయిన హెల్మెట్ పెట్టుకున్నాం. వాడు చూసావా పార్క్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడో. తిప్పి 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 పెడుతున్నాడు, విప్పేస్తున్నాడు నా బండిని. మన బండికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈడాడు బాగా నిద్రపోతున్నాడు పైన. ఓ సో సాడ్. పూలదండలు చూసారని ఎరగకుండా ఆల్మోస్ట్ మొత్తం ఈ చుట్టుపక్కలంతా ఇక్కడి నుంచి ఫ్లవర్స్ అన్నీ వెళ్తాయి. సో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడే దొరుకుతాయి మీకు. చూసారుగా సరుకు అంతా ఇక్కడే ఉంది పుష్ప, మొత్తం సరుకు. అండ్ యాజ్ యూజువల్ కూరగాయలు, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ హియర్. చూసారుగా ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే నేను ఎప్పుడు చూడని కూడా చూడలేదు. ఆ జాంకాయలు చూసారు ఎన్ని ఉన్నాయో. ఇదేదో మల్బెరీ అంట, ఎంతవరకు చూసింది లేదు, కరెక్ట్గా గుర్తుండగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ ఇవేంటో స్ట్రాబెర్రీ అంట, ఎంతనో చూద్దాం. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి బ్రో, నేనైతే ఎప్పుడు చూడలే. అంకుల్ తట్టబలే ఉంది, దొబ్బేయాలి. ఇదేదో ముల్ల ఫ్రూట్ ఉన్నట్టుంది. మా వాడికి ఏదో కొత్త దొరికింది, చూసారా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మా వాడు. ఇదేదో బాగుంది సీనా. మాడిపళ్ళు అప్పుడే వచ్చేసాయా? ఓ గాడ్. ఇదిగోండి పప్పాయ. ఈడోడు పైకి ఎక్కేసాడు పప్పాయ అమ్మేయడానికి. కలింగరకాయ. ఇట్స్ గాడ్ యునో వాట్ ఎన్ ఆర్టిస్ట్, రోడ్ ఆర్టిస్ట్. చిక్పేట మెట్రో. ఓ బేసిక్గా ఇది స్టార్ట్ కావడానికి చాలా టైం పడుతుందంట. అంటే మా రూల్స్ ఏమైనా మార్చడం తెలియదు. నేను వెళ్ళేసరికి ఏ షాపులు లేవు, అంత ఖాళీగా ఉంది. వాళ్ళు చెప్పారు ఏంటంటే 8 o'clockకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు వేరే అని అడిగితే. సో 8 before వరకు మొత్తం ఫ్రూట్స్ ఉంటాయంట. 8 తర్వాత మొత్తం షాపింగ్, ఎలక్ట్రానిక్స్, హోమ్ యూటెన్సిల్స్ అండ్ వీపెండింగ్ మిగతా అన్నీ ఉంటాయి. ఇంతలో మా వాడికి నాకు కొంచెం మెకానిక్ సామాన్లు కావాల్సి వచ్చింటే అవి బేరమాడుతున్నాం. ఇంకా అలా అలా చూస్తూ ఉంటే నాకు కొన్ని రూమ్లోకి పాత్రలు కావాల్సి వచ్చింటే కడాయి, దోశ ప్యాన్ ఇవన్నీ చూద్దామని వచ్చాము. ఇంతలో మా వాడు ఫోన్ చేసి రే మావ నాకు సైకిల్ కావాలి, వేరే మా అక్క కూతురికి అన్నాడు. సో అది చూడడానికి వెళ్ళాం. ఇది ఆడబోట్ చిన్నదే, ఆల్మోస్ట్ 700 చెప్పాడు. ఇంకా ఐఫోన్ ఇవి చూసాము, పౌచెస్ చూసాము. ఐఫోన్ 15కి ఏమైనా ఉంటాయేమో అని. బట్ మన ఊర్లోనే బెటర్ అబ్బా, చిక్పేటలో అన్నారు కానీ ఇక్కడ కూడా 200 చెప్తున్నాడు. నెగోషియేట్ చేయడానికి కూడా లేదంత, కాస్ట్ చెప్తున్నాడు బాగానే. కొరియన్ ప్యాంట్. ఇంకా అలా అలా తిరిగి కలిసిపోయాం మేము. ఇంకా చాలా వెళ్తే ప్యాంట్స్ దొరికాయి. ప్యాంట్స్ 300 అంట ఒకటి. మరి సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ నాకే అర్థం కావట్లేదు చూడంగానే. మీకేమైనా అర్థమైతే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి జీన్సెస్ అన్నీ, నాట్ బ్యాడ్ ద క్వాలిటీ. ఇవన్నీ ఎవరు అన్ని సిరీస్ వేస్తున్నాడు. ఈడైతే జస్ట్ 20 రూపాయలు అంట ఆ అమ్మాయిలకి. ఐ డోంట్ నో వాళ్ళకి ఎంత పడుతుందో అవి. ఇంకా మా వాడికి షూస్ తీసుకున్నాం కావాలంటే. ఇంక ఫైనలైజ్ చేసి ఇది 1500 తీసుకున్నాం సైకిల్. ఇంకా అది మోసుకుపోతున్నాం, అంతా అయిపోయింది, రిటర్న్ పోతున్నాం రూమ్కి. చూసారా ఈ ఎండకి ఎంత తిప్పలు పడుతున్నారో. ఈ ఎండకి తిరిగి ఫుల్ అలసిపోయాం. అందుకే చెరురసం దగ్గరగా ఈ అంకుల్ ఏమో పెట్టిందే చెరురసం పెట్టి 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 దాన్ని తిప్పి తీస్తున్నాడు. జ్యూస్ అయితే బాగుంది మొత్తానికి. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయాం ఇంటికి. మా ఫ్రెండ్ గారు నా ఫుడ్ రెస్ట్ లేదనేసి తీసుకున్నానికి వెళ్ళాడు. మీకు కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ అండ్ లైక్ చేయండి. బాయ్.